హలో ఫ్రెండ్స్, మీరు బాగున్నారా ఫ్రెండ్స్? మేమైతే చాలా బాగున్నా ఫ్రెండ్. ఈరోజు చేసే వీడియో మాత్రం ఫ్రెండ్స్, ఇక నేను బజారు పోయి మాత్రం కేజీ తీసుకొచ్చిన ఫ్రెండ్స్. ఇవి గంగ మొయ్యలు అంటారు వీటిని. మనకు వర్షం కొట్టింది కదా, ఈ 2-3 రోజులు విపరీతమైన వానలకు మనకు ఈ గంగ మొయ్యలు అనేటివి దొరికినాయి ఫ్రెండ్స్. అంటే నేను మార్కెట్ ఏరియాకి పోయి కొనుకొచ్చిన ఫ్రెండ్స్. మనకు ఎందుకంటే చాలా ఇవి తాజా అన్నట్టు ఇవి మనకు తీసుకొచ్చారు కాబట్టి మనకు 200 రూపాయలకు ఒక కేజీ అమ్మారు ఫ్రెండ్స్. తీసుకొచ్చినాం. చూడగా దీని మూతి కూడా ఎంత చిన్నగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మన వీడియో మాత్రం ఇదే వీడియో ఫ్రెండ్స్. ఇప్పుడు ఉప్పు వేసుకొని ఇలా కడుక్కున్నాం కదా ఫ్రెండ్స్. మంచిగా మనకు చేప నీసువాసన అనేది పోతుంది. ఇట్లా ఉప్పు వేసి కడగాలి ఎప్పుడైనా చేపలు తెచ్చుకుంటే. మనమైతే ఫ్రెండ్స్ ఇవి మంచిగా ఇవి కారం, ఉప్పు, పసుపు అనేది మంచిగా చేపకు అనేది చక్కగా పట్టించినాం. కొద్దిగా పక్కకు పెట్టుకుని ఫ్రెండ్స్. ఇప్పుడు మనం కూర అనేది ఎలా చేసడం అనేది చూపిస్తున్నాం ఫ్రెండ్స్. మన వీడియో మాత్రం చివరి దాకా చూడండి. ప్రతి ఒక్కరు వీడియో చూసిన వాళ్ళు లైక్ కొట్టండి. మీ లైక్లే మనకు ఎంకరేజ్మెంట్ ఫ్రెండ్స్. మీరు ప్రతి వీడియోని మాత్రం చివరి దాకా చూడండి. మీరు కొట్టే లైక్ల వల్లనే మనకు ఇంకా కొన్ని వీడియోలు తీయాలనిపిస్తుంది ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, ఇక మనం చింతపండు మాత్రం తెచ్చుకొని ఇందులో మంచిగా నానేసుకున్నాం ఫ్రెండ్స్. ఇది కూడా కొంచెం వేడి చేసుకోవాలి చింతపండు కూడా. ఇట్లాగే మనం ఇందులో బియ్యం పిండి కూడా మనం పోస్తే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇక బియ్యం కూడా నానబోసుకున్నాం. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకుందాం ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, ఇది మాత్రం అల్లం మనం ఇంటికాడనే అల్లం వెల్లిపాయ మాత్రం మనమే ముద్ద చేసుకున్నాం ఫ్రెండ్స్. ఇగో ఇది ఈ సైజులో చూసుకొని మనం వేసుకోవాలి ఫ్రెండ్స్. మనం కొంచెం ఉప్పు కూడా వేసుకుంటాను ఫ్రెండ్స్. కొంచెం వేసుకుంటాను. కొంచెం లైట్గా పసుపు కూడా వేసుకుంటాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మనం టమాటా కట్ చేసుకున్నాం కదా, ఇందులో వేసుకున్నాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ కొంచెం మా మూత పెట్టుకుందాం. హలో ఫ్రెండ్స్, మనం చింతపండు అయితే విసుకుంటాను. ఇక చింతపండు మాత్రం ఈ మాదిరిగా విసుకున్నాం ఫ్రెండ్స్. మనకు సూప్ వెళ్ళేటట్టుగా విసికేసాం. చింతపులుసును మాత్రం రెడీ చేసుకున్నాం కదా. మనం మాత్రం ఈ బియ్యాన్ని నానబోసాం కదా. ఇప్పుడు ఇవి ఇందులో వేసుకోవాలి ఫ్రెండ్స్. మనం ఇందులో వేసుకొని ఇప్పుడు దీన్ని మిక్సీ పడతా. సో ఫ్రెండ్స్ చూడు, మనకి ఇట్లా బియ్యం పిండి ఎంత మెత్తగా అయిపోయింది ఫ్రెండ్స్. చాలా అంటే చాలా మెత్తగా అయిపోయింది.
హలో ఫ్రెండ్స్, మనకు టమాటా మాత్రం ఇలా అయిపోయింది, చాలా రోస్ట్గా అయిపోయింది కదా టమాటా. మనం వేసుకున్న తాలింపు ఇట్లా అన్నీ మనకు రోస్ట్ లాగా అయిపోయింది. ఇప్పుడు ఇందులో మనం చింతపండు సూప్ పోసుకుంటాం. రసం అనేది మనం పోసుకుంటాం ఫ్రెండ్స్. ఇప్పుడు హలో ఫ్రెండ్స్, మనమైతే కొద్దిసేపు మనం మూత పెట్టుకున్నాం కదా. ఇప్పుడు మనం కూర ఇవి వేసుకుందాం ఫ్రెండ్స్. మనం రెడీ చేసుకొని పెట్టుకున్నాం కదా చేపలు మాత్రం, ఇవన్నీ ఇప్పుడు ఇందులో వేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఇవన్నీ మనం రెడీ చేసుకొని పెట్టుకున్నాయి చేపలన్నీ ఇందులో వేసుకుందాం ఫ్రెండ్స్. మనమైతే చేపలు వేసుకున్నాం కదా, కొద్దిసేపు మూత పెట్టుకుందాం ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, చూడండి మనము కూర ఎలా అయింది. చాలా అంటే చాలా బాగున్నది ఫ్రెండ్స్. చూడండి ఎలా అయింది. ఇలా కూర మాత్రం ఇలా సూపర్గా అయింది కదా ఫ్రెండ్స్. కూర మాత్రం మంచిగా చక్కగా పొగలు వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్, చాలా బాగుంది. ఇందులో మనం ఇందాక బియ్యంని మనం మిక్స్ పట్టించుకున్నాం కదా ఫ్రెండ్స్. చూడండి ఇలా ఉంటాయి. మనం బియ్యం పిండి ఇట్లా చేసుకున్నాం కదా, ఇందులో మనకు మాత్రం కూర సూపర్గా అయిపోయింది ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, మనకు మాత్రం కూర మాత్రం రెడీ అయిపోయింది. ఇదిగో ఇప్పుడు మనం కట్ చేసిన కొత్తిమీర మాత్రం వేసుకుంటాను ఫ్రెండ్స్. ఇక చూడండి కూర మాత్రం రెడీ. మనం కూర దించుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు మనం కొత్తిమీర కూడా వేసేసుకున్నాం. మనం కొత్తిమీర అయితే వేసుకున్నాం. ఒక 2 నిమిషాలు ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్. మూత వేసుకున్నాం మనం కూడా. హలో ఫ్రెండ్స్, మనకు 2 నిమిషాలు అయిపోయింది. మనం కొత్తిమీర కూడా వేసుకున్నాం. ఇప్పుడు కూర మాత్రం ఇలా అయిపోయింది ఫ్రెండ్స్. మీరు కూడా ఇళ్ళలో చేసుకుంటే ఫ్రెండ్స్ ఇలా చేసుకోండి. కూర మాత్రం ఇక చాలా, ఎందుకంటే మనం బియ్యం పిండి వేసుకున్నాం కదా, మంచిగా చిక్కగా వచ్చేసింది కూర. చాలా అంటే చాలా బాగా ఉడికింది ఫ్రెండ్స్. మన వీడియో చూసే వాళ్ళు మాత్రం చివరి దాకా చూడండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ కొడితేనే మనకు అదే మనకు ఎంకరేజ్ ఉంటుంది ఫ్రెండ్స్. ప్రతి ఒక్క వీడియోని కూడా తప్పకుండా చూడండి ఫ్రెండ్స్. ఇలా మాత్రం చేపలు ఇలాగనే ఉడుకుతాయి ఫ్రెండ్స్. కూర కూడా గుమ్మగుమ్మలు ఆడిపోతుంది ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంది. ప్రతి వీడియోని మాత్రం మనకి చివరి దాకా చూడండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా ఇళ్ళలో చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.